హే గాయ్స్, వెల్కమ్ టు అనదర్ బ్రాండ్ న్యూ ఎపిసోడ్. సో ఇవాళ మనం కొంచెం ఆలోచిద్దామా, లెట్స్ గెట్ బెటర్ ఎపిసోడ్స్ చేసి చాలా చాలా రోజులైంది. సో ఐ థాట్ మేబీ వీ షుడ్ డూ వన్ ఆఫ్ ఇట్. ఇలా 1-to-1 నా థాట్స్ షేర్ చేసుకోవడం, ఆర్ ఏదైనా ఇష్యూ గురించి మాట్లాడడం, ఆర్ ఏదైనా సోషల్ ఇష్యూ ఆర్ కరెంట్ ఈవెంట్, ఇలాంటివి యూజువల్గా మనం చెప్తూ ఉండేవాళ్ళం. నా పర్సనల్ ఇన్స్టెన్సెస్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ ఐ యూస్ టు షేర్. కొంచెం ఆలోచిద్దామాలో కానీ, లెట్స్ గెట్ బెటర్లో కానీ, లెట్స్ థింక్ అని చెప్పి వీ యూస్ టు డూ. సో ఇప్పటి నుంచి ఫ్రైడే అలాంటివి చేయాలి అని అనుకుంటున్నాను, వేర్ వీ 1-to-1 టాక్ అబౌట్ థింగ్స్ దట్ మ్యాటర్ టు అస్, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్, రైట్? సో ఇవాళ ఎపిసోడ్లో ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఒక ఎపిసోడ్ చూసాను నేను నెట్ఫ్లిక్స్లో. బ్లాక్ మిర్రర్ అనే ఒక సిరీస్ ఉంది, దాంట్లో నోస్ డైవ్ అనే ఎపిసోడ్ చూసాను. ఇఫ్ యూ హ్యావెంట్ సీన్, ఇప్పటివరకు చూడకపోతే గో చెక్అవుట్. ఇట్స్ వెరీ థాట్ ప్రొవోకింగ్, వెరీ థాట్ ప్రొవోకింగ్ యాక్చువల్గా కాన్సెప్ట్ ఏంటంటే, ఆ ఎపిసోడ్లో కాన్సెప్ట్ బ్రీఫ్గా చెప్తాను. సో ఏంటి అంటే, వాళ్ళు ఒక సొసైటీలో ఎగ్జిస్ట్ అవుతారు. ఆ సొసైటీలో ఏంటి అంటే ఎవ్రీబడి ఒకరికొకరు రేటింగ్ ఇచ్చుకుంటారు. 5కి రేటింగ్ ఉంటుంది. సపోజ్ మన సోషల్ మీడియా లాగే, కాకపోతే మన ఊబర్ రేటింగ్ ఉంటుంది కదా. ఊబర్ రేటింగ్లో ఎలా మనం డ్రైవర్స్ మనతో ఎలా బిహేవ్ చేశారు బట్టి, వాళ్ళ మనకి ఎలా నచ్చారు బట్టి మనం రేటింగ్ ఇస్తాం 5కి. సో అలా ప్రతి ఒక్కరికి ప్రొఫైల్ ఉంటుంది ఒక ప్లాట్ఫామ్లో. ఈచ్ పర్సన్ ఇంకొకరికి రేటింగ్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఎనీ టైమ్ యూ కెన్ గివ్ రేటింగ్. అంటే ఇప్పుడు సపోజ్ ఎవరినైనా పర్సన్ని చూసారనుకోండి, ఫోన్లో వెంటనే వాళ్ళ గురించి చెక్ చేస్తారు, వాళ్ళ టేస్ట్ అవి చూస్తారు, వాళ్ళు నీతో బిహేవ్ చేసిన దాన్ని బట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు యూ గివ్ రేటింగ్. సో మన స్టోరీలో హీరోయిన్ ఉంటుంది. ఆమె ఏంటి అంటే చాలా సోషల్లీ కాన్షియస్ అనమాట. ఎలా అయినా మంచి ఇల్లు కొనాలి. సో మంచి ఇల్లు కొనాలి అంటే కూడా వాళ్ళకి కొన్ని రేటింగ్ ఉండాలి. కొన్ని వెడ్డింగ్స్ అటెండ్ అవ్వాలి అంటే 3.8 రేటింగ్ లోపల వాళ్ళు ఇక్కడికి అలౌ లేదు, స్ట్రిక్ట్లీ ప్రాహిబిటెడ్ అని చెప్పి ప్రతి చోట అలానే. నీకు ఒక మంచి కార్ కొనాలంటే కూడా నీకు మినిమం ఈ రేటింగ్ ఉండాలి అని. సో తన లైఫ్లో ఇన్స్టెన్సెస్ వల్ల తను ఏమని ఫీల్ అవుతుందంటే, ఎలా అయినా 5కి కదా రేటింగ్, 4.5+ తెచ్చుకోవాలి అని ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉంటుంది చాలా విధాలుగా. అందరికీ నైస్గా యాక్ట్ చేస్తారు జస్ట్ బికాజ్ రేటింగ్ కోసం. వాళ్ళ లోపల ఏముందో అది చెప్పరు. అందరికీ ఫేక్ ఇంటరాక్షన్స్ అనమాట. ఇంకా పర్టిక్యులర్లీ ఇంకా హై రేటింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో ఇంకా బాగా మాట్లాడడానికి ట్రై చేస్తారు, బికాస్ వాళ్ళ రేటింగ్ ఇంకా ఎక్కువ వాల్యుబుల్ అనమాట. సో ఇక్కడ కూడా ఈ సిస్టంలో కూడా చూడండి ఇన్ఈక్వాలిటీస్. హై రేటింగ్ ఉన్న వాళ్ళ రేటింగ్ మ్యాటర్స్ సో మచ్. చిన్నగా ఉండే వాళ్ళు, ఇప్పుడు డ్రైవర్స్తో నువ్వు మంచిగా బిహేవ్ చేయడం వల్ల, కుక్స్, షెఫ్స్, హోటల్స్లో నువ్వు వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయడం వల్ల, వాచ్మెన్, వీళ్ళ రేటింగ్ ఇవ్వచ్చు నీకు 5, కానీ అది పెద్ద ఫరక్ పడదు నీ రేటింగ్ డెవలప్ అవ్వాలి అంటే. వీళ్ళ రేటింగ్ మ్యాటర్స్ లెస్ అనమాట. సో ఇది ఎక్కడో తెలుస్తున్నట్టుంది కదా. ఇదే మన సొసైటీలో లేనంత డిఫరెంట్గా లేదు కదా. ఇట్స్ ఆల్మోస్ట్ సిమిలర్, లైక్ హౌ వీ బిహేవ్, హౌ వీ ఇంటరాక్ట్, హౌ వీ ఫేక్లీ ప్రెజెంట్ అవర్ సెల్స్, మనం ఫేక్గా ప్రెజెంట్ చేయడం. సో ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది కదా. ఇదంతా కథ విన్నట్టుంది. సో ఏమవుతుందంటే, మన హీరోయిన్కి సడన్గా ఒక ఛాన్స్ వస్తుంది అనమాట. ఒక ఇల్లు కొనాలనుకుంటుంటుంది ఎప్పటి నుంచో. అది ఏం పెద్ద డిఫరెంట్ ఉండదు. ఆమె ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఇంటికి, కొత్త ఇంటికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ ఆ క్లాస్, ఆ సొసైటీ, అక్కడ ఆ ఏరియాలో ఉండడం చాలా బిగ్ థింగ్ అనమాట. ఓకే, ఆ ఏరియాలో ఈమె ఇల్లు తీసుకుంది అంటే బిగ్ థింగ్. సో దానికోసం ఈమె రేటింగ్ కోసం చాలా క్రేవ్ చేస్తూ ఉంటుంది. అలా క్రేవ్ చేస్తున్న టైంలో ఆమెకు ఒక ఆపర్చునిటీ వస్తుంది. అలా చిన్నప్పటి ఫ్రెండ్, ఆ అమ్మాయికి 4.8 ఎంతో స్టార్ రేటింగ్ ఉంటుంది. సో టాప్ అనమాట. ఆ అమ్మాయి కాల్ చేసి ఆమె వెడ్డింగ్కి ఈమెను స్పీచ్ ఇవ్వమంటుంది. నా వెడ్డింగ్లో నువ్వు నాకు వెడ్డింగ్ స్పీచ్ ఇవ్వు అంటుంది. ఇక్కడ ఇద్దరికి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఆ అమ్మాయికి 4.8 రేటింగ్ అమ్మాయికి ఏంటంటే చిన్నప్పటి చైల్డ్హుడ్ ఫ్రెండ్, వింటేజ్ లాగా ఉంటుంది. సో ఆమె వెడ్డింగ్కి వచ్చే వాళ్ళంతా 5 రేటింగ్, 4.9, 4.8 హై రేటింగ్ ఉన్నవాళ్ళు. సో వింటేజ్ చిన్నప్పటి ఫ్రెండ్తో స్పీచ్ చెప్పిస్తే అది ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఆమె మ్యారేజ్కి అటెండ్ అయిన వాళ్ళంతా ఆమెకి ఇంకా ఎక్కువ రేటింగ్ ఇస్తారని ఆమె ఇంటెన్షన్. మన హీరోయిన్ ఇంట్రెస్ట్ ఇంకా ఆబ్వియస్గా తెలిసిందే కదా. అక్కడ వెడ్డింగ్కి అందరూ స్టార్ రేటింగ్స్ హై ఉన్న వాళ్ళు వస్తారు. సో ఈమె స్పీచ్తో అందరిని ఇంప్రెస్ చేసి ఆ రేటింగ్స్ ఎలాగైనా పెంచేసుకోవాలి అని అనుకుంటారు. సో అలా ఆమె పాపం వెళ్ళాలి అని చాలా ప్రిపేర్ అయ్యి ఫేక్ స్పీచ్, ఏడుపు కూడా ప్రాక్టీస్ చేసేస్తుంది. స్టేజ్ మీద ఎలా ఏడవాలి అంత పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసేస్తుంది. కరెక్ట్గా వెళ్ళాలి ఇంకా వెడ్డింగ్కి, ఇంకా బయలుదేరుతున్నాం అనే ముందు ఆమె తమ్ముడితో ఫైట్ చేస్తుంది. నువ్వు ఎందుకు ఇలా ఫేక్గా తయారైపోతున్నావు, మనకి ఇప్పుడు ఇల్లు బాగానే ఉంది కదా, ఎందుకు అంత తప్పిస్తున్నావు ఇంకొక దానికోసం, అది ఇది అని చెప్పి వాడేదో అప్పుడే డిస్కషన్ ఏదో పెడతాడు.
డిస్కషన్ ఏదో పెడతాడు. సో ఇంకా అందుకు లేట్ అయిపోతుంది, బయట ఊబర్ డ్రైవర్ వెయిట్ చేస్తూ ఉంటాడు, సో వాడికి లేట్ అయిపోతుంది. సో అలా ఆమె 10 minutes బ్యాక్ వచ్చేస్తుంది. సో వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ తమ్ముడితో గొడవ పడి వాళ్ళ తమ్ముడికి బ్యాడ్ రేటింగ్ ఇచ్చేసి బయటకు వచ్చేస్తుంది. రెసిప్రోకల్గా వాళ్ళ తమ్ముడు కూడా ఈమెకు బ్యాడ్ రేటింగ్ ఇస్తాడు. ఆమె అలా వాళ్ళ తమ్ముడిని తిట్టుకుంటూ వస్తూ వేరే ఆమెకు గుద్దేస్తుంది అనమాట. ఆమె ఈమెకు బ్యాడ్ రేటింగ్ ఇస్తుంది. తర్వాత కార్ డ్రైవర్ ఈమె ఫస్ట్ రైడ్ ఈమెదే, సో ఆమె లేట్గా రావడం వాడికి నచ్చదు. సో వాడు ఆమెకు తక్కువ రేటింగ్ ఇస్తాడు. వాడితో సరిగ్గా బిహేవ్ చేయదు, ఎందుకంటే ఈమెకి యాటిట్యూడ్ ఉంది, ఇంకా నేను నెక్స్ట్ స్టార్ అయిపోతాను, అక్కడికి వెళ్ళిపోయి పెద్ద రేటింగ్ వచ్చేస్తుంది అది ఇది. సో ఆ కార్ డ్రైవర్తో మంచిగా బిహేవ్ చేయదు, సో అతను కూడా తక్కువ రేటింగ్. ఇలా ఆమె డిలే అయిపోవడం వల్ల 15 minutes లేట్ అవ్వడం వల్ల ఎయిర్పోర్ట్లో ఆమె ఫ్లైట్ ఆల్రెడీ వాళ్ళు అలౌ చేయడం స్టాప్ చేసేస్తారు, టైం అయిపోయి ఉంటుంది. సో ఆ ఎయిర్పోర్ట్లో ఆ అమ్మాయి ఎవరైతే ఉంటారో అక్కడ రిసెప్షనిస్ట్ లాగా వాళ్ళు ఉంటారు కదా, టికెట్స్ అవి చూసుకునే వాళ్ళు, వాళ్ళతో గొడవ పెట్టుకుంటుంది. వాళ్ళు బ్యాడ్ రేటింగ్ ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు డబల్ డౌన్ ఇస్తారు. 3 లోపలికి వస్తే డబల్ డౌన్, అంటే 1 day లోపల నీ రేటింగ్ ఇంకా పెరగడానికి లేదు, సంథింగ్ లైక్ దాట్. సో ఆమె చాలా తక్కువ రేటింగ్కి వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ 2.8 సంథింగ్కి వచ్చేస్తుంది. సో ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో అక్కడ నుంచి కాల్ చేస్తుంది, అంతా ఓకే కదా, రెడీ అయ్యో కదా అంటే వచ్చేస్తున్నా అని చెప్తుంది. కార్లో వెళ్దాం అనుకుంటుంది ఆ ప్లేస్కి. యాక్చువల్గా 1 hourలో ఫ్లైట్లో వెళ్ళొచ్చు, బట్ 1 night కార్లో ట్రావెల్ అంటే సో వెళ్ళాలనుకుంటుంది. కానీ ఈమెకు బ్యాడ్ రేటింగ్ ఉండడం వల్ల కార్ కూడా వాళ్ళు మంచి కాస్ట్లీ కార్ ఇవ్వరు, ఏదో చిన్న కార్ ఇస్తారు. సో దాంట్లో వెళ్తూ ఉంటుంది. దానికి కూడా ఫ్యూయల్ అయిపోతుంది, ఆ ఫ్యూయల్ కూడా దొరకదు వాళ్ళకి, అది ఓల్డ్ అప్డేటెడ్ మోడల్ కాదు కాబట్టి దాని ఫ్యూయల్ పంప్ చేయడానికి కూడా దగ్గరలో ఎవరు పంప్ స్టేషన్స్ ఉండవు. సో చాలామందిని లిఫ్ట్ అడుగుతుంది. అందరూ ఆమె రేటింగ్ చూస్తారు. ఫస్ట్ లిఫ్ట్ అడగగానే వాళ్ళు రేటింగ్ చూస్తారు. ఆమె 2.8 అంటే అమ్మో మళ్ళీ మనకు ట్రబుల్ వస్తుంది అని చెప్పి ఎవ్వరు లిఫ్ట్ కూడా ఇవ్వరు అనమాట. సో అలా వెళ్తుంటే ఫైనల్గా ఒక లారీ స్టాప్ అవుతుంది ఆమెకి. లారీ ఒక లేడీ డ్రైవ్ చేస్తూ ఉంటుంది లారీ, తను స్టాప్ చేస్తుంది. సో అప్పుడు లారీ ఎక్కుతుంది ఆమె. వాళ్ళిద్దరు ఇంట్రాక్షన్, ఆమె కొంచెం ఓల్డ్ విమెన్ అనమాట, లైక్ ఒక 55 ఏజ్ ఉంటుంది, డ్రైవ్ చేస్తుంటుంది. కానీ ఆమె వీళ్ళలాగా ఫేక్గా మాట్లాడదు అనమాట, చాలా స్ట్రైట్గా మాట్లాడుతుంది. ఈమె షాక్ అయిపోతుంది, ఇంత స్ట్రైట్గా మాట్లాడుతుంది ఈమె, ఏంటి కథ అనుకుంటుంది. ఈమెకి రేటింగ్ ఎంత ఉంది అని ఫస్ట్ చూస్తుంది, 2.1 సంథింగ్ ఉంటుంది, అంటే చాలా తక్కువ ఉందన్నమాట. సో ఇవి అడుగుతుంది, నీకు ఇంత తక్కువ రేటింగ్ ఉంది ఏంటి అని అడిగితే అంటది, నేను నీలాగే చిన్నగా ఉన్నప్పుడు ఇలానే ఫేక్ లైక్ రేటింగ్స్ కోసం అలా ట్రై చేశాను. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను లూజ్ అయిపోతున్నాను అని అనిపించింది, అసలు నేను అనుకున్నవి చెప్పలేకపోతున్నాను అని అనిపించింది. సో నేను ఇంకా ఆ సిస్టమ్నే ఫాలో అవ్వట్లేదు, దట్ ఈస్ ఎ క్రాప్, నేను ఫాలో అవ్వను, ఏ రేటింగ్ అయినా ఇచ్చుకోండి నాకేం ప్రాబ్లం లేదు అంటుంది. ఈమె చూస్తుంది, ఓకే అనుకుంటుంది. సో కొంచెం దూరం అలా ట్రావెల్ చేస్తూ ఈమె చెప్తూ ఉంటుంది ఈమె స్టోరీ, నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను ఇంప్రెస్ చేయడానికి, ఇది స్పీచ్ వింటావా నా స్పీచ్ అంటే నాకు ఓపిక లేదంటది, ఈ ఫేక్ స్పీచ్లన్నీ నా వల్ల కాదంటది. సో అలా వెళ్తుంటారు. ఆమెకి దాహంగా ఉంది అంటే అప్పుడు రెడ్ బాటిల్ బ్లూ బాటిల్ చూపిస్తుంది, నీకు ఏ బాటిల్ వాటర్ కావాలి అని. నాకు ఏది వద్దు అసలు, నీ దగ్గర నేను తీసుకోను అంటది. ఫైనల్గా ఆమె ఆ ప్లేస్కి, ఆమె ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి. సో ఈమె డిపార్చర్ అయిపోవాలి. సో అక్కడ నుంచి దిగేస్తుంది అనమాట ఈమె. అప్పుడు ఆమె సూట్ కేసులో ఓపెన్ చేసి చూస్తే అక్కడ రెడ్ బాటిల్ పెట్టుంటుంది అనమాట. సో అప్పటికే హీరోయిన్ నీరసం అయిపోయి ఉంటుంది. ఫ్లైట్ గొడవ, అక్కడ నుంచి కార్లో వెళ్ళడం, మళ్ళీ ఇక్కడ లారీ ఎక్కడం, ట్యాక్సీ కోసం చాలామందిని అడగడం, ఎవరు హెల్ప్ చేయకపోవడం. సో వాటర్ ఏదైనా ఉందేమో అని దాహంగా సూట్ కేసు ఓపెన్ చేస్తే దాంట్లో ఆ లారీ డ్రైవర్ రెడ్ బాటిల్ పెట్టుంటుంది. యాక్చువల్గా ఇది మ్యాట్రిక్స్ అనే ఫిలింలో రెడ్ బ్లూ చూస్ చేసుకోమని అడుగుతారు అనమాట. రెడ్ అంటే యూ ఆల్వేస్ క్యాన్ బి రియల్ అనమాట. సో దాని ఇంప్రెషన్తోనో ఏమో మరి మొత్తానికి రెడ్ బాటిల్ పెట్టారు, అంటే ఆనెస్ట్గా ఉండమని ఆమె చెప్పినట్టు, ఈ ఫేక్ వద్దు, లైక్ ఆనెస్ట్గా ఉండు అని ఈమె క్లూ ఇచ్చినట్టు. సో వెంటనే ఆ రెడ్ బాటిల్లో వాటర్ తాగుతుంది. ఇంకా అప్పటి నుంచి ఆమె రియల్ అయిపోద్ది, ఇంకా ఆమెకు అర్థమైపోద్ది ఇప్పుడు ఆమె వెళ్ళినా అసలు లేట్ అయిపోద్ది. ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి చెప్పేసి ఉంటుంది, ఇంత లేట్ అయింది, నువ్వు వద్దు, నేను నీ బదులు వేరే వాళ్ళని పెట్టుకుంటున్నాను అని. ఈమెకి ఇంకా ఫుల్ ఇరిటేషన్ వచ్చేస్తుంది. అక్కడ ఏదో బైక్ దొరికితే ఏదో బైక్ కోచింగ్ జరుగుతూ ఉంటుంది, చిన్నపిల్లలకి బైక్ నేర్పిస్తూ ఉంటారు, చిన్న బైక్స్. సో ఆ బైక్ తీసుకొని ఇంకెళ్ళిపోతుంది, క్రాష్ చేసేస్తుంది, వెడ్డింగ్ క్రాష్. అక్కడ రాసి ఉంటుంది 3.8 లోపల వాళ్ళు రాకూడదు అని. ఆమెకు 2 ఎంతో సంథింగ్కి పడిపోయి ఉంటుంది అప్పటికి రేటింగ్. సో ఇంకా ఆమె వెనకాల నుంచి వెడ్డింగ్లో క్రాష్ అయిపోయి వెడ్డింగ్ స్పీచ్లో ఇంకా మొత్తం చెప్తుంది, నాకు నువ్వు అంటే ఎందుకు ఇష్టం లేదు అని. చిన్నప్పటి నుంచి ఆమె చేసిన తప్పులన్నీ మైక్లో చెప్తుంది అనమాట వెడ్డింగ్ స్పీచ్లో. అందరూ ఆమెకు తక్కువ రేటింగ్ ఇచ్చేస్తారు, 2, 1.5, 1, 0 అట్లా రేటింగ్స్ ఇచ్చేస్తారు. అంతా ఆమె లోపల ఉన్న అంతా కక్కేస్తుంది, అంటే అంతా ఇది ఫేక్,
చిన్నప్పటి నుంచి నీకు నేనంటే ఇష్టం లేదు, జస్ట్ బికాజ్ నీ వెడ్డింగ్ కోసం దీనికి చేసావు. నాకు కూడా ఉంది ఇంట్రెస్ట్, బట్ స్టిల్ నేను చిన్నప్పుడు నీకోసం ఎన్ని చేశాను, కానీ నువ్వు అవన్నీ గుర్తుపెట్టుకోకుండా ఇప్పుడు రేటింగ్ కోసం నన్ను పిలిచావు, సంథింగ్ లైక్ దట్. అవన్నీ నువ్వు నాకు చిన్నప్పటి నుంచి ఈమె బుల్లీ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ మామ కోసం ఎంత చేసిన రివర్స్లో చిన్నప్పుడు. సో అవన్నీ చెప్తుంది అనమాట మైక్లో అందరి ముందు. సో ఈమెకి రేటింగ్ పడిపోద్ది, ఈమెకి రేటింగ్ ఫుల్గా పడిపోద్ది. చేతిలో కత్తియో గన్ను ఏదో పట్టుకొని, ఇదంతా గన్ అనుకుంటా, గన్ పట్టుకొని ఇవన్నీ చెప్తుంది, నా దగ్గరికి ఎవరు రావద్దు అని మైక్లో ఇదంతా చెప్తుంది. లాస్ట్కి క్లైమాక్స్ సీన్ ఏంటి అంటే జైల్లో వేసేస్తారు ఆమెని. అయితే జైల్లో ఒక చిన్న జైల్లో ఉంటుంది అనమాట. అక్కడ జైల్లో ఆమెకు ఎదురుగా ఇంకొక ఆయన కూడా ఉంటాడు అనమాట. గ్లాస్ జైల్స్ అనమాట, ఒకరికొకరు కనిపిస్తారు. సో గ్లాస్ జైల్స్ ఆమె అతన్ని చూస్తుంది, గట్టిగా అరుస్తుంది, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా, కోపం అంతా అరుస్తుంది అనమాట. ఇతను కూడా రివర్స్లో అరుస్తాడు. అక్కడ ఆమె డ్రెస్, ఆమె పైన వైట్ డ్రెస్ అంతా బురద అయిపోయి ఉంటుంది. ఆమె వెనకాల నుంచి వెడ్డింగ్లో నుంచి వచ్చేటప్పుడు బురదంతా ముఖం మీద పడుతుంది, పిచ్చిదానిలాగా అయిపోయి ఉంటుంది. సో మనకు అది ఫస్ట్ నుంచి చూపిస్తూ ఉంటారు. వీడియో కాల్ ఫస్ట్ టైం వీళ్ళు చేసుకుంటారు అనమాట. ఆ అమ్మాయి కాల్ చేసుకున్నప్పుడు ఈ అమ్మాయి మొత్తం టవల్తో చుట్టేసుకుంటుంది. ఎందుకంటే ఈ అమ్మాయి ఎప్పుడు యోగా చేస్తూ అలా చేస్తూ, ఎవరు హై రేటింగ్ ఉండే అమ్మాయి ఎప్పుడు వీడియో కాల్స్ చేసినా ఏదో యోగా చేస్తున్నట్టు, స్లిమ్ బాడీ, పర్ఫెక్ట్ బాడీ అని. ఈ అమ్మాయికి చాలా ఇన్సెక్యూరిటీ అనమాట. ఈ అమ్మాయి లావుగా ఉంటుంది. సో ఆమె వీడియో కాల్ చేయగానే టవల్ చుట్టేసుకుంటుంది, ఎప్పుడు రన్నింగ్ చేస్తూనే కనిపిస్తుంది మనకి మూవీలో. సో ఆమె అది మనకి ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు హౌ ఈ పర్ఫెక్ట్ బాడీ ఇమేజెస్ అనేవి ఎంత ఇన్సెక్యూరిటీ, ట్రామా క్రియేట్ చేస్తుంది ఒక పర్సన్లో అని. సో ఫైనల్గా జైల్లోకి వచ్చాక ఇంకా ఆమె కవర్ చేసుకోవాలని అనుకోదన్నమాట. పైన గౌన్, ఆ వెడ్డింగ్ గౌన్ ఏదైతే ఆమె బ్రైడ్స్ మేడ్గా ఉన్నప్పుడు వేసుకోవాలని అనుకుందో ఆ డ్రెస్ని అంతా చింపేసి ఫైనలీ షీఈస్ గుడ్ విత్ హర్ బాడీ. అంటే లోపల ఓన్లీ ఒక చిన్నవి ఎస్కాట్ ఉంటుంది అనమాట. సో షీఈస్ గుడ్ విత్ హర్ సెల్ఫ్, తనను తను ఆనెస్ట్గా యాక్సెప్ట్ చేసింది అన్నట్టు. సో అతను కూడా తనకు నచ్చింది చెప్తాడు, ఏదో తిడతాడు ఈమెని, ఈమె కూడా అతన్ని తిడుతుంది. జస్ట్ రిలీఫ్ అనమాట. మామూలుగా అయితే వాళ్ళు ఎవరు తిట్టలేరు, బికాస్ రేటింగ్ ఎక్కడ తగ్గిపోతుంది అని. సో ఫస్ట్ టైం ఆనెస్ట్గా కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఆ లాస్ట్ ఆ ఇమేజ్తో ఎండ్ చేస్తారు అన్నమాట స్టోరీ. సో మీకేమనిపిస్తుంది, మన సొసైటీలో ఇది లేనిదా? అంటే లైక్ so much similar కదా, almost similar that in fact ముందు నాకు ఇది అనిపించేది కాదు కానీ, బికాజ్ ఐ వాజ్ నాట్ ఇన్ టు సోషల్ మీడియా, బట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తెలియకుండానే యూనో ఈ నంబర్స్ అనేవి ఇట్ మ్యాటర్ సో మచ్ అన్నట్టు అనిపిస్తుంది. ఇట్ ప్రొజెక్ట్స్ ఇట్ సెల్ఫ్ లైక్ దాట్. అండ్ మన కాన్వర్జేషన్స్ అన్నీ కూడా కొంచెం ఫేక్గా మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇంకా కొంతమంది పబ్లిక్ స్పీకర్స్ వీళ్ళంతా కూడా చూసాను, స్టేజ్ మీద ఏమో అద్భుతంగా మాట్లాడతారు, ఇది చేయాలి అని మాట్లాడతారు. వాళ్ళని పర్సనల్గా కలిసామంటే తర్వాత అరే ఈ పర్సనేనా అక్కడ స్టేజ్ మీద మాట్లాడింది, అంత మంచిగా ఉన్నాడే, ఇక్కడ అలా లేడే అని అనిపిస్తుంది. ఎన్ని లేయర్స్ ఆఫ్ ఫిల్టర్స్ మనం వేసేసుకుంటామంటే ఆల్మోస్ట్ మనకే తెలియదు ఇది ఫిల్టరా లేకపోతే నిజంగా మాట్లాడుతున్నామా లేకపోతే ఫిల్టర్గా మాట్లాడుతున్నామా. నా ఫ్రెండ్ ఎప్పుడు నాకు చెప్తూ ఉంటాడుకి, ఎప్పుడైనా నేను డల్గా ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్కి కాల్ చేయి, వాళ్ళతో మాట్లాడు, చిన్నప్పటి ఫ్రెండ్స్ని, జస్ట్ డిస్ట్రాక్షన్ కోసం అది ఇది అని. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఆ ఫేక్ టాక్స్ అసలు నా వల్ల కాదనిపిస్తుంది. అంటే ఏమో లైక్ మనకు తెలిసిపోతుంది వెరీ ఫేక్ కాన్వర్జేషన్స్ అని ఇన్సైడ్ అవర్ హార్ట్. బట్ అది తెలుసుకోవడానికి కూడా మన ఫస్ట్ లేయర్స్ తీసి ఫస్ట్ మనల్ని మనం ట్రాన్స్పరెంట్గా చూసుకోవాలి. ఐ థింక్ మనం ఎంత లేయర్స్కి అలవాటు పడిపోయామంటే దాట్ అది లేయర్ అనే విషయం కూడా మనం మర్చిపోయే అంత, అదే నిజమేమో, మనం ఆ పర్సనాలిటీ నేనేమో అని అనుకునే అంత. సో ఐ థింక్ నాకు హెల్ప్ చేసింది పర్సనల్గా, ఆర్ ఎవ్రీబడి టెల్ దిస్ దట్ జర్నలింగ్ హెల్ప్స్ అని. నేను ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను రియలైజ్ అయింది ఏంటంటే దెర్ ఇస్ ఫ్రీ స్టైల్ రైటింగ్ అని, ఫ్రీ రైటింగ్ అని చెప్పి దెర్ ఇస్ అ థింగ్ వేర్ డైరీ ఓపెన్ చేస్తాము, లైక్ వేర్ ఎవర్ యూ వాంటెడ్ టు రైట్, ఒక డైరీ ఓపెన్ చేసి జస్ట్ నీ మైండ్లో ఏమేమి థాట్స్ వస్తుందో అవన్నీ జస్ట్ లైక్ దట్ రాసేయాలి. అంటే జస్ట్ నీకు ఏమనిపించిందో అది. ఇప్పుడు సపోజ్ నీకు ఏం రాయాలో అర్థం కాలేదు, ఐ డోంట్ నో, ఐఎమ్ ఫీలింగ్ లైక్ దిస్, ఐ హేట్ హిమ్, ఐ హేట్ హర్, ఐ డోంట్ లైక్ దిస్, ఐ డోంట్ లైక్. ఎందుకంటే జర్నలింగ్ రాసేటప్పుడు కూడా మనం ఎలా రాస్తామంటే, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా స్టార్టింగ్లో డైరీ రాసేటప్పుడు ఎలా రాసేదాన్ని అంటే చాలా అట్రాక్టివ్గా, ప్రెజెంటబుల్గా రాసేదాన్ని. ఎంత ప్రెజెంటబుల్గా అంటే ఎవరైనా చదువుతారేమో, ఎప్పుడైనా వాళ్ళు చదివితే వాళ్ళు నా గురించి మంచిగా అనుకోవాలి. అక్కడ కూడా లైకబుల్, అంటే ఇంకొకరు
మనల్ని చదివితే అలా ప్రజెంట్ చేసుకోవాలి నన్ను నేను ఈ పర్సనాలిటీ లాగా, అమ్మో నేను ఇలా రాస్తే అమ్మో నెక్స్ట్ ఎవరైనా చదివితే నా గురించి ఇది తెలిసిపోతుంది, అలా అది పోవడానికి ఈ ఫ్రీ రైటింగ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఎలా హెల్ప్ చేస్తుంది అంటే నువ్వు నీ మనసులో ఉన్నది ఆలోచన లేకుండా జస్ట్ ఏమనిపిస్తే అది, ఐ డోంట్ నో, ఐ ఫీల్ లైక్ ఈటింగ్, ఐ ఫీల్ లైక్ జంపింగ్, ఐ ఫీల్ లైక్ రైటింగ్, ఐ డోంట్ నో వాట్ టు రైట్, ఐ హేట్ మై సెల్ఫ్, ఏది అనిపిస్తే అది జస్ట్ అలా రాస్తూ ఒక 2 pages అలా రాస్తూ వెళ్ళామంటే ఆఫ్టర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇంకా ఫిల్టర్స్ పోతాయి. లైక్ మనకు తెలియకుండానే మనకి ఏమనిపిస్తుందో అదే రాసేస్తాం. ఇఫ్ లైక్ నేను మంచిగా రాయాలి, నైస్గా రాయాలి, ప్లెజెంట్గా రాయాలి అని అనుకోకుండా జస్ట్ లైక్ దట్ యుల్ రైట్. అండ్ అప్పుడు మనకు స్కేరీ అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని రోజులు నేనేనా ఇది రాసింది, నాకు నిజంగా ఇలా అనిపించిందా, నాలో ఇలాంటి పర్సనాలిటీ ఉందా అని. సో ఫస్ట్ మనకు తెలుసుకుంటేనే కదా దాని మీద వర్కౌట్ చేస్తాం. లైక్ దాన్ని పోగొట్టుకోవడానికి ఆర్ తగ్గించుకోవడానికి మనం వర్కౌట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అసలు తెలుసుకోవాలి కదా మన మైనస్ ఏంటి అని, దాని తర్వాత వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. ఐ థింక్ నాట్ జస్ట్ నెగిటివ్ థింగ్స్, మన గురించి పాజిటివ్ థింగ్స్ కూడా చాలా తెలుస్తుంది. మనం సో మెనీ టైమ్స్ మన పాజిటివ్ థింగ్స్ మనం అంత అప్రిషియేట్ చేయం. సో అది రాయడంలో కొన్ని తెలుస్తాయి. లైక్ స్పాంటనిటీని స్ట్రెంగ్త్ అని తెలుస్తుంది, లైక్ బీయింగ్ దేర్ ఫర్ సమ్వన్ ని స్ట్రెంగ్త్ అని తెలుస్తుంది. అలా నువ్వు అప్పటిదాకా అప్రిషియేట్ చేయని కొన్ని క్వాలిటీస్ నీ గురించి నువ్వు అప్రిషియేట్ చేసుకుంటావు. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ యువర్ సెల్ఫ్ అండ్ పుట్టింగ్ దట్ ఫిల్టర్స్ డౌన్. జస్ట్ లైక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా ఫిల్టర్స్ నో ఫిల్టర్ అని యూజ్ చేస్తున్నారో, ఇది పర్సనాలిటీకి కూడా చెక్ ఉండాలి దట్ యూ పుట్ డౌన్ యువర్ ఫిల్టర్స్ అండ్ బీ మోర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఐ మిస్అండర్స్టూడ్ దిస్ యాజ్ నీకు ఏదనిపిస్తే అది ముఖాన్ని చెప్పేయడం రూడ్గా. ఐ థాట్ దట్ వాజ్ బెటర్ ఈ ఫేక్ కంటే కూడా అని. బట్ అది ఎప్పటికీ బెటర్ కాదు. ఎప్పుడు కూడా పర్సన్ ఎప్పుడు చేంజ్ అవుతారు ఇంకొకరు అంటే మనం ప్రేమతో చెప్పినప్పుడే, వెన్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ లవ్, వెన్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ కైండ్నెస్, అప్పుడే దెర్ ఈస్ అ ఛాన్స్ ఆర్ స్కోప్ ఇంకొకరు చేంజ్ అవ్వడానికి. సో ఇఫ్ యూర్ రియల్ ఇంటెన్షన్ ఈజ్ టు సే సంథింగ్ వాళ్ళకి ఇంప్రూవ్ అవ్వడానికి అంటే ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ప్లేస్ ఆఫ్ లవ్. సో చెప్పొచ్చు ఫ్రాంక్గా, ఆనెస్ట్గా, బట్ దెర్ షుడ్ బి ఎ వే. కొంచెం కైండ్గా, కొంచెం ప్లెజెంట్గా, కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలాగా నెమ్మదిగా చెప్తే ఐ థింక్ రిలేషన్షిప్స్, ఎవ్రీథింగ్ గెట్స్ బెటర్, ఎవ్రీథింగ్ అరౌండ్ అస్ గెట్స్ బెటర్. సో దట్స్ దిస్ frankly on Fridays. So frankly on Fridays and every Friday or maybe every alternative Friday I just want to keep my heart out there, and I hope this helps somebody watching there. So that's that for this Friday. Keep loving each other. Take care. And Monday Meluhas, don't miss it. It's a beautiful series. Konni chapters స్టోరీని బట్టి ఇంకా లాస్ట్ ఎపిసోడ్ ట్రావెల్ ఒక్కటే ఉన్నింది. సో అలా ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ బుక్ ఈజ్ గెటింగ్ బోర్డ్ ఆర్ ఎనీథింగ్. ఒక చాప్టర్ ట్రావెల్ గురించి ఉంది. నెక్స్ట్ చాప్టర్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. సో డోంట్ మిస్ ఇట్. వాచ్ Meluhas on Mondays and Friday, Fearless Fridays. We talk honestly with each other. Keep loving each other. Take care. Bye-bye.